లాస్ పోయినోళ్ళు కూడా ఉంటారు స్టాక్ మార్కెట్‌లో. బట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్‌లో నువ్వు ఈరోజు స్టాక్ కొని రేపు అమ్మినా ట్యాక్స్ కట్టాలి. ఈరోజు స్టాక్ కొని 10 సంవత్సరాల తర్వాత అమ్మినా కూడా అదే ట్యాక్స్. ప్రాఫిట్ మీద ట్యాక్స్. సో, లాంగ్ రన్‌లో ఉంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్టాక్‌ని అమ్మరు. ఒక స్టాక్ పిక్ చేసుకుంటారు. ఒక 5, 10 ఇయర్స్ వెయిట్ చేస్తారు. అలా ఇన్ఫోసిస్ పిక్ చేసుకున్నోళ్ళు, అప్పట్లో హెచ్‌సీఎల్ పిక్ చేసుకున్నోళ్ళు, టీసీఎస్ పిక్ చేసుకున్నోళ్ళు ఇప్పటికి వాళ్ళ కాంపౌండింగ్, మనీ కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ ఈరోజు నీ దగ్గర 10,000 ఉంటే 1 ఇయర్‌కి 15% గ్రోత్‌తో కాంపౌండ్ అయితే అది ఎంత అయితదో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చాలా అంటే చాలా అయితాయి అమౌంట్. సో, ఈక్విటీ మార్కెట్ మనం లాస్ట్ 20 ఇయర్స్ కంపేర్ చేస్తే ప్రతి సంవత్సరం నిఫ్టీ 15% రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ కూడా ఆ రిటర్న్ ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ కూడా ఆ రిటర్న్ ఇవ్వలేదు. కాంపౌండింగ్‌లో వాళ్ళు చాలా సంపాదించారు. సో, నెక్స్ట్ ఓన్లీ ఈక్విటీ మార్కెట్‌లో 2 కంట్రీస్‌యే ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ అయినాయి. ఒకటి ఇండియా, ఇంకోటి అమెరికా. సో, మనం ఆబ్వియస్‌గా ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి స్టాక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు 7,000 కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఆ 7,000 కంపెనీస్‌లో మీరు ఫిక్స్‌డ్‌గా ఒక 50 కంపెనీస్ ఫైండ్ చేసుకోండి. అనలైజ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి, వెబ్‌సైట్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. సో, ఒక 50 కంపెనీస్ వాచ్ చేయండి. ఇప్పుడు ఏ ఇయర్ ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్కటి. 2000స్‌లో మనకి ఇండియాకి బాగా అవసరం ఏంటి పెట్రోల్. అప్పుడే బైక్స్ వస్తున్నాయి, కార్స్ వస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్, ఆయిల్. సో, ఆ టైంలో ఆ సెక్టార్‌లో ఎనర్జీ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసినోళ్ళకి బాగా మనీ వచ్చినాయి. అండ్ 2010 టైంలో ఏది బూమ్ వచ్చింది రియల్ ఎస్టేట్, ఐటీ ఇవి బాగా బూమ్ వచ్చినాయి. సో, ఆ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసినోళ్ళకి బాగా మనీ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడేం వస్తుంది గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ అండ్ జనాల దగ్గర డబ్బులు పెరుగుతున్నాయి. లగ్జరీ, ప్రీమియం ట్రాన్స్‌పోర్టేషన్, టూరిజం, లగ్జరీ గూడ్స్ కొనటం, కంఫర్టబుల్ హౌసింగ్ లైక్ కంఫర్టబుల్ కార్, కంఫర్టబుల్ ఏసీ, రిఫ్రిజిరేటర్, ఇల్లు. మనం ప్రతిదీ అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మన చుట్టుపక్కల చూసే ఐటెమ్స్ ఏది ఎక్కువ గ్రో అయ్యటానికి ఫ్యూచర్ ఉంది. ఒకప్పుడు జనాలు పేస్ట్ యూజ్ చేయలే. బట్ సర్టెన్ టైంలో పేస్ట్ బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కమింగ్ డేస్‌లో ఇంకా పెరిగిద్ది. ఎందుకే ఇంతకుముందు ఒకసారి బ్రష్ చేసేవాడు ఇప్పుడు 2 సార్లు బ్రష్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటి ఒక నార్మల్ అనార్గనైజ్డ్ టీ షర్ట్స్ కొనేవాళ్ళు ఇప్పుడు ఆర్గనైజ్డ్ బ్రాండెడ్‌వి కొంటున్నారు. సో, ఆ బ్రాండెడ్ కంపెనీస్ ఏంటి? రేపటి రోజున వాళ్ళు ఇంకేం కొంటారు? బ్రాండెడ్ జ్యువెలరీ కొంటున్నారు. ఇంతకుముందు అందరూ నార్మల్ గోల్డ్ షాప్స్‌కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ గోల్డ్ షాప్స్‌కి వెళ్తున్నారు ఎక్కువ 50%. సో, అలా ఫ్యూచర్ మీరు ఎస్టిమేట్ చేసి ఆ ఫ్యూచర్ ఎస్టిమేట్ చేసే కంపెనీలో ఒకప్పుడు బ్యాంకింగ్ చాలా ఇబ్బంది ఉండేది. ఉండే కొద్దీ యూపీఐ వచ్చినాక ఎలా డీల్ అయింది? బ్యాంకింగ్ సెక్టార్స్ ఎలా మారినాయి? క్రెడిట్ కార్డ్ సెక్టార్ కంపెనీస్ ఏంటి? లోన్స్ ఇచ్చే మీకు ఇష్టమైన సెక్టార్‌ని ఫైండ్ చేయండి. ఫ్యూచర్ దేంట్లో ఉన్నదనేది చూసి కొనండి. మీకు అంతకి ఇబ్బంది అయితుంది, మీరు ఫైండ్ చేయలేకపోతున్నారు అంటే ఎవ్రీ క్వార్టర్ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ గానీ ఇవి వాళ్ళ ఏమేం స్టాక్స్‌ని హోల్డ్ చేస్తున్నాయనేది రిలీజ్ చేస్తాయి. నేను పలానా కంపెనీని ఇంత పర్సెంటేజ్ సో, వాళ్ళని కొంచెం ఫాలో అవ్వండి ఆ రన్‌లో. ఎందుకంటే వాళ్ళకి అనలిస్టులు ఉంటారు, ఫండ్ మేనేజర్లు ఉంటారు, చాలామంది ఉంటారు. సో, వాళ్ళు అనలైజ్ చేసే కంపెనీని కొంటారు. సో, ఆ అనలైజ్ చేసేదాన్ని ఫాలో కాండి కొంచెం. సో, అలా మీరు మార్చుకోవాలి. మీకు ఒక 1,00,000 సాలరీ వస్తుంది. కనీసం 20,000 ఈక్విటీ లిక్విడిటీ అంటే నేను అబ్జర్వ్ ఎందుకు నేను స్టాక్ మార్కెట్ అని ఇంత చెప్తున్నా అంటే, నేను ఒక ల్యాండ్ ఎవ్రీ మంత్ ఒక 20,000 పెట్టి ల్యాండ్ కొనలేను. మీరు హౌస్ కొన్నారనుకోండి, 1,00,00,000 హౌస్ మీ జీవితాంతం సరిపోతది. అదొక ఎసెట్ కాదు. అది మీరు ఉంటున్నారు కాబట్టి దాని నుంచి మీకు ఇన్‌కమ్ రావట్లే. సో, ఏది అమ్మాలన్నా ఇప్పటికిప్పుడు నాకు మనీ కావాలి అంటే మార్కెట్‌లో ఇలా అమ్మేయొచ్చు. ఇంకో థర్డ్ పర్సన్‌తో మనకి పని లేదు. ఎవడికి లంచాలు ఇయ్యాల్సిన అవసరం లేదు. అదే ఒక ల్యాండ్ కొంటే రిజిస్ట్రేషన్, దాని తతంగం చాలా ఉంటది. ల్యాండ్ కొన్నా, మీరు గోల్డ్ కొన్నారనుకోండి, గోల్డ్ మీద మళ్ళీ లోన్ తెచ్చుకుంటారు. కానీ ఈక్విటీ ఫారిన్ కంట్రీస్‌లో ఈక్విటీని బాగా నమ్ముతారు. ఫ్యూచర్ బాగుంది ఇండియాలో నెక్స్ట్ 20 ఇయర్స్
కూడా కాంపౌండింగ్ అవుతుంది అనే అనాలిసిస్ ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఆ స్టాక్స్ చూడండి. డిఫెన్స్ చూడండి ఎంత డిఫెన్స్ స్టాక్స్ 1 ఇయర్‌లో దాదాపు త్రిబుల్ అమౌంట్ ఇచ్చాయి. సో, సెక్టార్ వైస్ ఎఫ్ఎంజీసీ కొంచెం డౌన్ అయింది. బట్ ఎఫ్ఎంజీసీ జనాలకు నీడ్. కమింగ్ డేస్‌లో మళ్ళా పెరిగిద్ది. పెయింట్ సెక్టార్ డౌన్ అయింది. మళ్ళా ఇన్‌ఫ్లేషన్ తగ్గంగానే జనాలు ఇల్లులు కట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళా పెరిగిద్ది. సో, మీరు ఫ్యూచర్‌ని థింక్ చేయండి. నార్మల్‌గా సోషల్ మీడియా మీద టైం స్పెండ్ చేసేదానికన్నా మార్కెట్ మీద టైం స్పెండ్ చేస్తే ఎవరైనా కొత్త బిజినెస్ చేయాలన్నోళ్ళు కూడా ఏ బిజినెస్‌లు గ్రోత్ ఉన్నాయి, ఆ టైప్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడిద్ది. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నాకు మీరు వీడియో చూసినా, లైక్ కొట్టినా దానివల్ల నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ నేను నా వంతు ఎవరికో ఒకళ్ళకి తగిలిద్ది. మంచి ఉపయోగపడేవాడికి తగిలిద్ది. వాడు కూడా మారుతాడు. బట్ షార్ట్ టైమ్‌లో డబ్బులు సంపాదిద్దామని అత్యాశతో మార్కెట్‌కొస్తే మాత్రం మీరు జీరో అయిపోతారు. లాంగ్ రన్ గుడ్ వాల్యుయేషన్ కంపెనీస్, గుడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కంపెనీ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేందంటే ఒక మీకు ఒక మంచి వెబ్‌సైట్ కూడా చెప్తాను. స్క్రీనర్‌లోకెళ్ళి ఏదో ఒక కంపెనీ మీకు తెలిసిన కంపెనీ టాటా మోటార్సో, మహేంద్రానో, ఏషియన్ పెయింట్సో లేకపోతే టీసీఎస్ మీకు ఏ కంపెనీ మీరు జనాలు చాలామంది వర్క్ చేసే కంపెనీ, మీ కంపెనీ స్టాక్ కొట్టండి. దాంట్లో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఎంత పెరుగుతుంది కంపెనీది? ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వేరు, నెట్ ప్రాఫిట్ వేరు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే కంపెనీకొచ్చే జరిగే అమ్మకం, మన ఖర్చు వచ్చిన డబ్బులు. బట్ నెట్ ప్రాఫిట్ అంటే ట్యాక్స్ కూడా పోయినాక అన్ని ఖర్చులు పోయినాక వచ్చేది నెట్ ప్రాఫిట్. సో, నెట్ ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది? ఆ కంపెనీ ఎన్ని అప్పులు తీసుకుంది? ఆ కంపెనీకి ఎంత ఆస్తి ఉంది? క్యాష్ ఎంత ఉంది వాళ్ళ చేతిలో? నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి? ఇలాంటివి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. వన్స్ మీరు స్టాక్ మార్కెట్ అనే సముద్రంలోకి దూకితే మీకు ఈత కొట్టాలనే అనిపిస్తుంది. బట్ ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే ఇది వేస్ట్ అయ్యే సబ్జెక్ట్ కాదు. మీరు డబ్బులు పెట్టకపోయినా నేర్చుకుంటే చాలా ఉపయోగపడిద్ది. మీ తెలివి చాలా పెరిగిద్ది. అనలైజింగ్ పవర్ బాగా పెరిగిద్ది. సో, లాస్ట్‌గా నేను చెప్పేది ఏంటంటే యూసీఎం ప్రాఫిట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి స్టాక్స్‌ని విత్ డేటాతో అనలైజ్ చేసి చెప్తాను. మీరు కొనాలి అని నేను చెప్పను. అనలైజ్ చేసి చెప్తాను. యూసీఎన్ ప్రాఫిట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని మీకు అప్డేట్స్ వస్తాయి. మీకేమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. నాకు ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. బట్ నేను 100% ఖాళీ కాదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఇది చేస్తున్నాను. సో, థ్యాంక్ యూ.